అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని 8 నెలలుగా భారత్ తీసుకురావడానికి సిఐడి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సిఐడి అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో గంగిరెడ్డిని హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏపీ పోలీసులతో పాటు పలు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టి చాలా కాలంగా విదేశాల్లో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఎట్టకేలకు రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఏపీ సిఐడి అదనపు డీజీ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో గంగిరెడ్డిని హైదరాబాద్కు తీసుకొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గంగిరెడ్డిని డీజీపీ కార్యాలయానికి తరలించిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. గంగిరెడ్డిపై 28 పోలీసు కేసులున్నాయని డీజీపీ రాముడు తెలిపారు. పాత కేసుల్లో 2 ఏళ్లు శిక్ష అనుభవించాలని చెప్పారు. గంగిరెడ్డిపై ప్రొద్దుటూరు కోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో మొదట అక్కడ హాజరుపరుస్తామన్నారు. అనంతరం మిగిలిన కేసులకు సంబంధించి విచారణ నిర్వహిస్తామని చెప్పారు. 28 కేసులు మా పోలీస్ కేసు 28, ఇంకా ఫారెస్ట్ లో చాలా కేసులు ఉన్నాయి. ఫారెస్ట్ కేసులు మేము మాట్లాడలేదు. దీనిపైన చాలా కేసులు ఉన్నాయి కదా. మొట్టమొదటిసారి ఏమి డిసైడ్ చేశామంటే ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరచాలి. ఎందుకంటే కన్విక్షన్ ఉంది, అక్కడ కన్విక్షన్ ఉంది కాబట్టి ఆ సెంటెన్స్ ఆయన అండర్గో కావాలి కదా. శిక్ష తప్పించుకొని బయటికి పారిపోయాడు. మిగిలిపోయిన శిక్ష 18 months శిక్ష ఇంకా మిగిలింది. ఆ శిక్ష ఇది అనిపించాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ప్రొద్దుటూరు కోర్టులో పెడతాం. తర్వాత మిగతా కేసుల్లో ఐఓలు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరెవరి దగ్గర కేసులు ఉంటే వాళ్ళంతా కూడా ప్రొడక్షన్ వారెంట్ తీసుకొని ఇది ఇంట్రాగేట్ చేయాలి. గంగిరెడ్డిని భారత్ కు తీసుకొచ్చేందుకు మారిషస్ అధికారులు పూర్తిగా సహకరించారని డీజీపీ తెలిపారు. గంగిరెడ్డి ఆస్తుల జాబితాను తయారు చేశామని, వాటిని చట్ట ప్రకారం జప్తు చేస్తామన్నారు. 2014లో ఓ కేసులో గంగిరెడ్డి పేరు బయటికి వచ్చిందన్నారు. అప్పట్లో బెయిల్పై బయటికి వచ్చి తప్పుడు పాస్పోర్టును సంపాదించి దుబాయ్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లాడన్నారు. తర్వాత పోలీసులు అతని పాస్పోర్టును రద్దు చేయించారని తెలిపారు. దీంతో మారిషస్ పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేశారని డీజీపీ చెప్పారు. బెయిల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఒక చిన్న కేసులో ఏదో చిన్న కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ఫర్మేషన్ రావడము, దాని మీద వీళ్ళు రైడ్ చేస్తే కొంతమంది పట్టుబడడం జరిగింది. అప్పుడు ఈ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ లో ఇతని పేరు బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఇతను ఏం చేశారంటే హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. అప్పుడు మొత్తం పోలీసు కూడా కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు పోలీసులంతా కూడా ఎలక్షన్ లో బిజీగా ఉన్నారు. బెయిల్ తెచ్చుకొని బెయిల్ వస్తానే ఏం చేశారంటే పాత పాస్పోర్ట్ పక్కన దాచిపెట్టేసి ఒక ఫాల్స్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆ ఫేక్ ఐడెంటిటీ పైన ఒక పాస్పోర్ట్ సంపాదించుకొని వెంటనే ఇతను బయటకు వెళ్ళిపోయాడు. జైల్లో గంగిరెడ్డికి ఎలాంటి ప్రాణహాని ఉండదన్నారు డీజీపీ. పూర్తిగా భద్రత కల్పిస్తామన్నారు. బయట ప్రాణహాని ఉండటం వల్లే విదేశాలకు పారిపోయాడని, జైల్లో అలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదన్నారు. గంగిరెడ్డితో పాటు సాహుల్పై కూడా నిఘా పెట్టామన్నారు. ఇప్పుడు ఎవరైనా నేరం చేసిన వాడు అది కాకుండా అంత పెద్ద నేరం చేసిన వాడు ఎవడు నాకేం హాని లేదు లేకపోతే నేను సేఫ్ గా ఉంటానని చెప్పలేను కదా. ఇప్పుడు ఆయన అసలు ఇక్కడి నుంచి పారిపోవడానికి కారణం అదే కదా. ఎందుకు పారిపోయాడో, దేశం పుట్టి పెరిగిన దేశం వదిలిపెట్టి బంధువులను ఇక్కడ దేశం ఫ్రెండ్స్ అందరూ వదిలిపెట్టి వేరే దేశాలకు ఎందుకు పారిపోయాడు? శిక్ష తప్పించుకోవడానికి. గంగిరెడ్డి మారిషస్ లో పెద్ద లాయర్లను నియమించుకోవడంతో న్యాయపరంగా కొంత జాప్యం జరిగిందన్నారు డీజీపీ రాముడు. 8 నెలలుగా ప్రయత్నం చేసి గంగిరెడ్డిని ఇండియాకు తీసుకొచ్చామన్నారు.